అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనందరి భాష, మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నాం. దానిలో ఉన్న మాధుర్యం ఏంటి, దాన్ని ప్రత్యేకత ఏంటి అని లోతుగా పరిశీలిద్దాం. అయితే ఈ ప్రయాణంలో మనకు దారి చూపించేదెవరో తెలుసా? శతాధిక గ్రంథకర్త, మహామహోపాధ్యాయులు డాక్టర్ కపిలవాయి లింగమూర్తిగారు. వారి విశ్లేషణ ఆధారంగానే తెలుగు భాష ఆత్మను మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమైన విషయం, ఈ పాఠం చివరిలో పరీక్షల్లో ఖచ్చితంగా అడగబోయే 2 కీలకమైన 10 మార్కుల ప్రశ్నల గురించి నేను చెప్పబోతున్నాను. కాబట్టి మనం చెప్పుకునే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా వినండి, సరేనా? అసలు మనం ఏ ఆధారంతో ఒక భాష గొప్పది అని చెప్తాం? కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనా భాష అంటే? లేకపోతే దానికి మించిన లోతైన లక్షణాలేవైనా ఉంటాయా? ఈ ప్రశ్నలతోనే మన అన్వేషణను మొదలుపెట్టదాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా అసలు తెలుగు గొప్పతనమేంటో చూద్దాం. ఆ తర్వాత దాని నిర్మాణంలో ఉన్న సౌందర్యం అంటే ఆ అజంత లక్షణం గురించి తెలుసుకుందాం. అక్కడ నుండి పద్యంలో ఎంత శక్తి దాగి ఉందో, ఆ తర్వాత రాజులు ఏమని కీర్తించారో, మన కవులు దాన్ని ఎలా తీర్చిదిద్దారో చూసి, చివరిగా ఇంత గొప్ప భాష పట్ల మన బాధ్యత ఏమిటో చర్చిద్దాం. మనం ఈరోజు చేసుకోబోయే విశ్లేషణకు మూలం డాక్టర్ కపిలవాయి లింగమూర్తిగారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసం. ఆయనొక కవి, గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు. ఇన్ని కోణాల్లోంచి తెలుగును చూసిన వ్యక్తి కాబట్టి ఆయన మన భాష ప్రత్యేక లక్షణాలను ఎంతో పద్ధతిగా, స్పష్టంగా విడమరిచి చూపించారు. ఇప్పుడు వారి మాటల వెలుగులోనే మనం ముందుకు వెళ్దాం. మన ప్రయాణంలో మొదటి అడుగు తెలుగు భాష యొక్క మూల నిర్మాణం, ఫౌండేషన్ అన్నమాట. ఎందుకంటే మన భాష ప్రత్యేకతకు పునాది వేసిందే ఈ నిర్మాణ శైలి. తెలుగును అజంత భాష అని అంటారు. వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా చాలా సులభం. అంటే అచ్చుతో అంతమయ్యే భాష అని అర్థం. అజ్ అంత భాష అన్నమాట. మన మాటల్లో ఏ పదం తీసుకున్నా అది ఖచ్చితంగా అచ్చుతోనే ముగుస్తుంది. రాముడు, సీత, చెట్టు, పుట్ట, ఏదైనా సరే. మన ద్రావిడ భాషా కుటుంబంలో ఎన్నో భాషలున్నా ఈ లక్షణాన్ని 100% నిలబెట్టుకున్నది మన తెలుగు మాత్రమే. అందుకే మన మాటల్లో, మన పాటల్లో అంత సహజమైన మాధుర్యం, శ్రావ్యత ఉంటాయి. మన తెలుగు వర్ణమాల ఉందే, అదొక అద్భుతమైన సంగమం. ఒకవైపు సంస్కృతం నుంచి ఖ, ఘ, ఛ, జ లాంటి మహాప్రాణాలను తీసుకుని భాషకొక గాంభీర్యాన్నిస్తే, మరోవైపు తన సొంత ద్రావిడ మూలాల నుంచి యా, ఓ, ర లాంటి ప్రత్యేకమైన ధ్వనులను జాగ్రత్తగా కాపాడుకుంది. ఈ 2 ప్రవాహాలు కలవడం వల్లే మన భాషలో ఏ భావాన్నైనా సరే చాలా సంపూర్ణంగా, స్పష్టంగా పలికించగల శక్తి వచ్చింది. భాషా నిర్మాణం గురించి తెలుసుకున్నాం కదా, బావుంది. కానీ ఆ నిర్మాణంతో ఎంతటి శక్తివంతమైన భావాలను పలికించవచ్చో చూడాలిగా. అందుకే ఇప్పుడు మనం నేరుగా మహాభారతంలోకి వెళ్ళిపోదాం. అక్కడ ద్రౌపది గర్జిస్తోంది. ఆ గర్జన మన భాషాశక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం. మన భాష గొప్పతనాన్ని చెప్పడానికి వేల రుజువులక్కర్లేదు. తిక్కనగారి కలం నుంచి జాలువాళిన ఒక్క పద్యం చాలు. తెలుగులో ఎంతటి శక్తి దాగి ఉందో చెప్పడానికి ఇదొక తిరుగులేని సాక్ష్యం. విరాట పర్వంలో కీచకుడు ద్రౌపదిని అవమానించినప్పుడు ఆమె అతడిని హెచ్చరిస్తూ పలికిన పలుకులివి. దుర్వారోధ్యమబాహు విక్రమ రసాదిక్య ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవు రిప్పునిను దోర్లీలన్ వెసన్గిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం బెమ్మేయింగీచకా. ఈ పద్యం పలకాలంటే ఎంత ఆవేశం, ఎంత ఊపిరి కావాలో ఒక్కసారి ఊహించుకోండి. ఈ పద్యాన్ని ఏకబిగిన చదవడం విని మన గొప్ప విమర్శకులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆశ్చర్యపోయి, ఓ ద్రౌపది, నీ ఊపిరితిత్తులు ఎంత గట్టివి అన్నారట. ఇది కేవలం ఓ చమత్కారం కాదు. ఆ పద్యంలో ఉన్న మహాప్రాణ అక్షరాలు, ఆ సమాసాల గమనం, అలాంటివి మన భాషలో లేకపోతే ద్రౌపదిలోని అంతటి తీవ్రమైన ఆగ్రహాన్ని, ఆ ఆవేశాన్ని పలికించడం అసాధ్యం. ఇది తెలుగు భాషకే ఉన్న ఒక విశిష్టమైన శక్తి. కవుల మాటలో వారి పద్యాల శక్తి చూశాం కదా. సరే, ఇప్పుడు మన దృష్టిని ఒక చక్రవర్తి వైపు సారిద్దాం. చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన పాలకులలో ఒకరైన ఆయన మన తెలుగు భాషకు ఏ స్థానాన్నిచ్చారో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల వారి నోటినుంచి వచ్చిన సుప్రసిద్ధ వాక్యం ఇది.
దేశభాషలందు తెలుగు లెస్స అంటే ఈ దేశంలో ఉన్న భాషలన్నిటిలోనూ తెలుగే ఉత్తమమైనది, శ్రేష్టమైనది అని అర్థం. అయితే ఈ మాటను మనం ఎందుకు ఇంత ప్రామాణికంగా తీసుకోవాలి? ఎందుకంటే ఇది చెప్పింది తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తి కాదు. రాయలవారి మాతృభాష అత్తులు. ఆయనకు కన్నడం, తమిళం, సంస్కృతం ఇలా ఎన్నో భాషల్లో అపారమైన పాండిత్యముంది. తన ఆస్థానంలోని అష్టదిగ్గజాలు కూడా బహుభాషావేత్తలే. అంటే ఆయన పక్షపాతంతో చెప్పిన మాట కాదు ఇది. అన్ని భాషలను లోతుగా పరిశీలించి వాటిని పోల్చి చూశాకే ఈ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. అందుకే రాయలవారి తీర్పుకు అంత విలువ. మరి రాయలవారు అంతగా మెచ్చిన మన తెలుగు భాషకు ఇంతటి సౌందర్యాన్ని, ఒక సంపూర్ణమైన రూపాన్ని ఇచ్చింది ఎవరు? వారే మన కవిశిల్పులు. మన భాషను ఒక అందమైన శిల్పంలా మలిచిన ఆ మహానుభావుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగు భాషను ఒక పెద్ద భవనంలా ఊహించుకుంటే దానికి ఒక్కో కవి ఒక్కో ముఖ్యమైన భాగాన్ని నిర్మించారు. నన్నయ్యగారు తన అక్షర రమ్యతతో, అంటే అందమైన అక్షర కూర్పుతో బలమైన పునాది వేశారు. దానిమీద తిక్కనగారు స్వచ్ఛమైన తెలుగు పలుకుబడులతో గోడలు కట్టారు. ఆ తర్వాత శ్రీనాథుడు ప్రౌఢ ప్రయోగాలతో, పోతన తన అద్భుతమైన ప్రాసలతో ఆ భవనాన్ని అలంకరించారు. ఇక భట్టుమూర్తి, చేముకూర వెంకటకవి లాంటివాళ్లు సంస్కృతంలో కూడా సాధ్యం కాని చమత్కారాలతో, శైలీ విన్యాసాలతో ఆ భవనానికి ఒక కిరీటం పెట్టారు. ఇదంతా గతం. ఎంతో అద్భుతమైన చరిత్ర, గొప్ప వారసత్వం. మరి వర్తమానం సంగతేంటి? మన సంగతేంటి? ఇంత గొప్ప భాష పట్ల మన పాత్రేంటి? దాని మాధుర్యాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనపై లేదా? మన భాషను తెలుగు అనే కాకుండా తెనుగు అని కూడా పిలుస్తారు. ఈ తెనుగు అనే పదానికి పండితులు రెండు అద్భుతమైన అర్థాలు చెప్తారు. ఒకటి, తెన్ అంటే దక్షిణం, కాబట్టి దక్షిణదేశంలో ప్రధానమైన భాష అని. ఇక రెండవది, తేనె వంటి తియ్యనైన భాష అని. చూడండి, భౌగోళికంగా ప్రాముఖ్యత, స్వభావరీత్యా మాధుర్యం, ఈ రెండూ మన భాష గుర్తింపులో భాగమనమాట. ఆ తేనె అనే మాట వినగానే నాకు కవయత్రి మొల్ల గుర్తుకొస్తారు. ఆమె మంచి కవిత్వం ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. తేనె నాలుకకు తగలగానే దాని తీపి ఎలా వెంటనే తెలిసిపోతుందో, అలాగే పద్యం వినగానే దాని అర్థం కూడా వెంటనే మనసుకు తెలియాలి. అలా కాకుండా అర్థం కాని కఠినమైన పదాలతో రాస్తే ఆ కావ్యం మూగవారు, చెవిటివారు మాట్లాడుకోవడంలాంటిది అని ఆమె భావం. మొల్ల చెప్పిన ఆ ఆదర్శం, ఆ స్పష్టత, ఆ మాధుర్యం ఈరోజు మన భాషకు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించండి. మన భాషకు సహజంగా ఉన్న తీయదనం దాని అచ్చు తెలుగు స్వభావంలోనే ఉంది. కాని మనం అనవసరంగా ఇతర భాషల పదాలను తీసుకొచ్చి కలిపినప్పుడు ఆ తేనెదనం పోయి అర్థం చేసుకోవడానికి కష్టంగా మారుతోంది. ఆ స్వచ్ఛమైన తీయదనాన్ని కాపాడుకోవడమే ఈరోజు మన ముందున్న అతిపెద్ద బాధ్యత. ఇక మొదట్లో నేను మాట ఇచ్చినట్లుగా ఈ పాఠం నుంచి పరీక్షలో రావడానికి ఎక్కువ అవకాశమున్న ఆ రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో చూద్దాం. మొదటి ప్రశ్న, దేశభాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు ఎందుకన్నారు? పాఠం ఆధారంగా కారణాలను వివరించండి. ఇక రెండవ ప్రశ్న, తెలుగు భాష యొక్క విశిష్టత, మాధుర్యం గురించి రచయిత కపిలవాయి లింగమూర్తిగారి అభిప్రాయాలు ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయగలిగితే ఈ పాఠం మీకు పూర్తిగా అర్థమైనట్టే. ఇదంతా మనల్ని ఒక చివరి, చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఇంతటి గొప్ప చరిత్ర, ఇంతటి అద్భుతమైన సౌందర్యమున్న మన మాతృభాషను మన రోజువారీ జీవితంలో మనం నిజంగా గౌరవిస్తున్నామా? ఆ వారసత్వాన్ని మన తర్వాతి తరానికి అందించడానికి మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.